అక్షయం తీసుకొని అవని పల్లెటూరు దగ్గరికి వస్తుంది. పెళ్లి పనులు మొదలవుతాయి. ఈలోపు హాయ్ అని చెప్పేసి లోపలికెళ్తుంది. అవని చూసి ఇక రాజుగారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే పెద్దరాజు. చెల్లమ్మ, నువ్వు వచ్చావు కదా, వీళ్ళందరూ నాకు అపోజిషన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా వెంటే నువ్వు ఉంటావు కదా చెల్లమ్మ అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఏంటి అందరు కలిసి నానా మాటలు అంటున్నారా? ఈ పెళ్ళి జరుగుతుందని సంతోషంతో ఇల్లంతా డెకరేషన్ చేశారు కదా. అయినా పెళ్ళి జరుగుతుందిలే. ఎందుకంటే కలల రాజకుమారి ఊహలో తేలినట్టుగా మీరు కలలు కంటూనే ఈ పెళ్ళి జరుగుతుంది అని ఊహలో తేలడం తప్ప ఇంకేది చేసి ఉండదు. ఏంటి పెళ్ళి ఆపడానికి వచ్చావా? పెళ్ళి ఆపడానికి వచ్చాను, లేకపోతే నా జీవితంలో ఏం జరుగుతుందో అప్పుడు నిజాన్ని కూడా బయట పెడతాను. ఇప్పుడు మాట ప్రకారంగా ఈ మాయతో నా బావకు పెళ్లి చేయాలని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నారు. కానీ ఆ పెళ్ళి ఆపడానికి ఈ ఊళ్ళో నేను అడుగు పెట్టాను. ఇక జరగబోయే సంఘటనలు బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే ఆలోచించండి అత్తయ్య అని అవని వేదవతితో అంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా నువ్వే అవని. పెళ్ళి ఆపడానికైనా ఒకే ఒక్కరోజు ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ మధ్యలో నువ్వు నగలు తీసుకొచ్చి ముక్కు పుడక తీసుకొచ్చి నిజాన్ని నిజాయితీగా నిరూపిస్తావో లేకపోతే పక్కకు తప్పుకుంటావో అది నీ చేతిలో ఉంది. కానీ ఒక్కరోజు మాత్రమే అవని అని శ్రీకర్ ఈ విధంగా అంటూ ఉంటాడు. చెప్పాను కదా బావా, ఈ ఒక్కరోజు టైం చాలు. నేను ఇక ఆ మాంత్రికుడు తన దృష్టితో శక్తులను అతీతంగా చేసుకొని ముక్కు పుడకను అమ్మవారి నగలను ఆక్రమించుకొని పెట్టుకున్నాడు కదా, ఆ నగలు ముక్కు పుడక తీసుకొని ఖచ్చితంగా వస్తాను బావా. మాయతో పెళ్లి జరుగుతుందన్నని మాయ కలగంటుంది. కానీ ఈ పెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితిలో జరగదు. ఏంటి అవని, పగటి కలలు కంటున్నావా అని నిహారిక అంటుంది. నేను పగటి కలలు కంటున్నాను, మీరు పగటి కలలు కంటున్నారు. ఇంకా ఒక్కరోజు టైం ఉంది కదా నిహారిక. ఆ తర్వాత నిజాలు బయటపడ్డ తర్వాత మీరు మాట ప్రకారంగానే నగలు, పురాతనమైన నగలు ముక్కు పుడక ఇచ్చిన తర్వాత ఈ పెళ్ళి జరగకుండానే పోతుంది కదా అని ఈ విధంగా అంటుండగా, ఏంటి ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు మాయా, వాస్తవాలను నిజాయితీగా నిజాన్ని చూపిస్తున్నాను. చాలే చెప్పొచ్చింది చాలు, కానీ ఇక వెళ్ళవమ్మా అని కృష్ణ అంటాడు. వెళ్ళడానికే వచ్చాను, మీ అందరిని పంపించడానికి వచ్చాను, లేకపోతే నా భావం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి వచ్చాను, తర్వాత విషయం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరగదు అని బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ నేల మీద మట్టి ఉంటుంది. ఆ మట్టి చేతిలో తీసుకొని ఈ నేల మీద ఒట్టేసి, ఈ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళి జరగదు. పురాతనమైన నగలు ఆ మాంత్రికుడు తన దరిదాపులో పెట్టుకున్నాడు కదా, ఆ మాంత్రికుణ్ణి ఎలాగైనా దెబ్బ కొట్టి పురాతనమైన నగలు నేను తీసుకొస్తాను, పెళ్ళి ఆపుతానని అక్కడ ప్రమాణం చేసి వెళ్ళిపోతుంది అవని. ఈలోపు మాయ కంగారు పడిపోతుంది. ఎందుకంటే అవని అన్నంత పని చేస్తుందని కంగారు పడుతుండగా గాల్లో మేడలు కట్టినట్టుగా అనిపించింది అవని మాటలు. ఏంటి అవని మాటలు? గాల్లో మేడలు కట్టడం కాదు బామర్ది, వాస్తవాలు. ఎందుకంటే కొన్ని వాస్తవాలు గాల్లో మేడలు కట్టినట్టుగా అనిపిస్తాయి, కానీ జరగబోయేది మాత్రం చూస్తుంటే ఈ గాల్లో మేడలు కట్టిన మాటలు. అప్పుడు ఇలాంటి డైలాగులు గుర్తురావు బామర్ది. అవని అనుకున్నదంటే ఖచ్చితంగా చేస్తుంది. పెళ్ళి జరుగుతుందని సంతోషంలో మీరుండని, పెళ్ళి ఆపి భావను అదే శ్రీకర్ గారిని ఎలా తీసుకోవాలనే ఆలోచనలో అవని ఉంటుంది. ఇక చెల్లమ్మ రంగంలోకి దిగింది కదా, ఒక్కొక్కరి భరతాన్ని పట్టి భరత పూజ చేస్తుంది. ఇక నాకంటూ ఏ టెన్షన్ లేదు, దర్జాగా హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోచ్చు అని పెద్దరాజు లోపలికి వెళ్తాడు. ఏంటత్తయ్యా, ఈ అవని రాకతోని నాకెందుకో కంగారుగా అనిపిస్తుంది. అమ్మ మాయా, నువ్వు అవన్నీ పట్టించుకోకు. అయినా అవని మాట్లాడితే సరిపోతుందా? మాట ప్రకారం నీ పెళ్ళి శ్రీకర్తో జరుగుతుంది. అవును,
నువ్వు కంగారు పడకు మాయా. అవని నేల మీద తెప్పలాంటిది. అలాంటి మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఈ అవని అన్నంత పని చేస్తుంది. జరగబోయేది నిజాన్ని కళ్ళ కట్టినట్టుగా ఏదో నా మనసు చెప్తుంది అని. సరే పొద్దుపోయింది, అందరు వెళ్ళి పడుకోండి అనేసరికి మాయ పడుకుంటుంది. మాయ పడుకునేసరికి ఆ మాంత్రికుడు దగ్గరికి ఇక అవని వెళ్ళి గొడవ చేసి మాంత్రికుడు ఇక తన మంత్రశక్తితో అవనిని ఎలాగైనా పడేసి తొక్కే అని చెప్పేసి అనుకుంటాడు. కానీ అమ్మవారి దైవం ఉంది, అంటే అక్షయ ఆ మాంత్రికుని చంపి అతని దగ్గరున్న నగలన్నీ వంశపారంగా తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత అవని తనతో పాటుగా వస్తుంది. వెంటనే అవని ఆ నగలు తీసుకొని వేదవతి వాళ్ళ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తుంది. అందరూ వచ్చేస్తారు. నగలన్నీ చూపించేసరికి వేదవతి షాక్ అయిపోతుంది. ఇదంతటి కారణం ఈ మాయ మనిషి కాదు, మాంత్రికులాలు. ఇలాంటి మాయను పక్కన పెట్టుకొని మీరు మనిషి అని చెప్పేసి నమ్ముతున్నారు కదా అని విధంగా అంటుండగా అనిసిపెట్టడుగో ఇక మాయ తల్లిదండ్రులు కూడా వాడి దగ్గర నుంచి తప్పించుకొని వస్తారు. అవును, అవని చెప్పింది నిజమే, అది మాంత్రికురాలు అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి, తను నీ కన్న కూతురు కదా, ఏమాత్రం అలా కోపం ఉంటే అలాంటి మాటలు మాట్లాడగలరా అని నిహారిక అంటూ ఉంటుంది. లేదమ్మా, నా సంత కూతురు కాదు. మాకు పిల్లలు పుట్టకుంటే మేము ఇక ఒక అడవులలో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాం. అప్పుడు ఆ వ్యక్తి ఇక నీకు పిల్లలు పుట్టరని చెప్పేసి అన్నారు. ఆ దారిలో ఇక ఈ మాయ అమాయకురాలుగా కనిపించింది. ఆ దేవుడు మాకు ఇక దైవంలాగా ప్రత్యక్షమై ఒక రూపంతో అమ్మవారిని సమర్పించాలనుకున్నాం, కానీ మాంత్రికురాల్ని సమర్పించామని అనుకోలేదమ్మా. ఇది తక్కువది కాదు, ఇది పెద్ద మాంత్రికురాలు. ఇప్పుడు నిజాన్ని బయట పెట్టకుండా మమ్మల్ని కట్టిపడేసింది. ఇదంతటి కారణం మీ ఇంట్లో ముక్కు పుడకను ఏకంగా మీ ఇంటి అందరినీ చంపడానికి ఈ మాయ మీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలని ప్రయత్నించింది. అసలు శ్రీకర్ని పెళ్లి చేసుకునడానికి కాదు, మీ ఇంట్లో వంశపారంగా ముక్కు పుడక నగలు అవన్నీ తన వశం చేసుకునడానికే ఇక శ్రీకర్ని అడ్డు పెట్టుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటుందమ్మా. దీన్ని నమ్మకండి అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇలాంటి మాంత్రికురాల్లా నేను నమ్మి ఇన్ని రోజులు పక్కన పెట్టుకొని ఇక ఎన్ని చెప్పినా అవని మాటలు వినకుండా ఇలా మూర్ఖంగా ఆలోచించానని వేదవతి అంటుంది. ఇప్పుడైనా అర్థం చేసుకున్నారు కదత్తయ్య, ఇది మాంత్రికురాలని. లేదత్తయ్య, వీళ్ళందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు, నాకు ఎలాంటి మాంత్రం తెలియదు అని అంటుండగా ఇక నీ తల్లిదండ్రులు నిజం చెప్పారు అవని అని చెప్పేసి అవని వెంటనే ఇక మాయ మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఒక్కసారిగా మాయ ఉలిక్కి పడి కూర్చుంటుంది. అసలు జరగబోయే వాస్తవాన్ని దైవం చూపించిందా మాయకన్నది తెలుసుకుందాం రివ్యూలో.